హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను భవాని. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకేముందండి, రోజు పొద్దుటే లేచానండి. లేచిన వెంటనే ఇంకా తొందరగా వాకిలి తుడుచుకున్నానండి. తుడుచుకున్న తర్వాత ఇంకా మంచిగా ముగ్గు పెట్టుకున్నానండి. ముగ్గు ఎలా ఉందండి? ఇంక ఈరోజు పండగ వాతావరణం కనిపించాలని అందులో కొంచెం కలర్స్ కూడా వేసానండి. అలా ఇంకా ముగ్గు వేస్తుండగానే నేను ఇంకా పొయ్యి అంటించేసానండి, కట్టెల పొయ్య. అంటే ఇంకా వేడి నీళ్ళు కాగుతూ ఇంకా నేను ముగ్గు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా వేడి నీళ్ళు కాగిపోయినాయండి. ఇంకా పిల్లలకి ఇంకా ఒకరికి ఇంకా వాళ్ళకి తల స్నానాలు చేయించేసానండి. చిన్న క్లిప్ కూడా పెట్టానండి. ఇంకా ఇద్దరికి చేయించానండి. ఒక చిన్నపిల్ల చేయించేది ఇంకా స్కిప్ అయిపోయిందండి, ఆ వీడియో సరిగ్గా రాలేదండి. ఇంకా వాళ్ళకి చేయించిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా దేవుడి గది ఇంకా శుభ్రం చేసుకుంటున్నానండి. ఇది కూడా ఇదేనండి దేవుడి మందిరం. ఇంకా ఇది కూడా చెక్కలతోనే ఉంటుందండి. చెక్కలతో ఉన్నాయి. ఇంకా నేను చేసుకునే విధానం మాత్రం బాగుంటుందండి. అంటే ఫస్ట్ చూడడానికి ఇలాగే ఉంటుందండి, లాస్ట్ పూజ అంతా అయిన తర్వాత వేరేలా ఉంటుందండి. మీరే చూస్తారు కదండి ఇప్పుడు ఎలా ఉంది. అసలు మొత్తం అంతా పూజ అంతా అయిన తర్వాత నిజంగా కళ వచ్చేస్తుందండి. ఇంకా శుభ్రం చేసుకున్న తర్వాత బియ్యం పిండితో ఇంకా అలా ముగ్గు వేసుకుంటానండి. ఇంకా ఫోటోలు అవి సర్దుకుంటాను కదండి, అందుకోసమే ఆ ముగ్గు మీద కొంచెం కొంచెం పసుపు కుంకుమతో కూడా అలా పెట్టుకుంటానండి. ఇంకా పైన సైడ్లు ఉన్నాయి కదండి, ఆ సైడ్లను కూడా 3 సైడ్లను కూడా నేను పసుపు రాసి ఇంకా 5 బొట్ల కాడికి అలా పెట్టుకుంటానండి. ఇంకా ఉగాది పండుగ అంటేనే చాలా ఉత్సాహమైన రోజే కదండి. చాలా సంతోషకరంగా ఉంటుందండి ఆ రోజు. మంచిగా ఆ పండుగనే కాదండి, పండుగ కానీ దానికి ఒక్కో పండుగకి ఒక్కో స్పెషల్ ఉంటుంది కదండి. ఈ పండుగకి అయితే చెట్లు కానీ చక్కగా తోరణాలతో ఉగాది పచ్చడి చేసుకుని మంచిగా కొత్త బట్టలు కొనుక్కుని రెడీ అవ్వి చక్కగా ఆనందంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకునే విధానం ఈరోజు ఒకటి ఉంటుంది కానీ ప్రతి సంవత్సరము ఏమో కానివ్వండి, ఈ సంవత్సరం నేను చేసుకునే ఉగాది పండుగ మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుందండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ పండుగ అండి. అందుకోసమే నేను స్పెషల్గా అనుకుంటున్నానండి, ఇదైతే చాలా మంచిగా చేసుకోవాలని. నాకు ఉన్నంతలో మాత్రం నాకు ఇది గొప్పేనండి, చాలా గొప్పగా చేసుకున్నానని అర్థమండి. ఇంకా చూస్తారు కదండి, నా లాస్ట్లో మొత్తం అంతా చూసేసిన తర్వాత కామెంట్ చేయండి నా పూజ ఎలా చేసుకున్నానో ఏంటో. ఏమన్నా ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే కనుక పూజ చేసే విధానంలో అది కూడా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటానండి. ఇంకా జాకెట్ ముక్కండి, ఇది కొత్తదండి, తీసి ఇంకా పెట్టానండి ఫోటోల కింద పెడదామనేసి తీసి ఇంకా సర్దుకున్నానండి. ఇంకా ఫోటోలు కూడా మంచిగా శుభ్రం చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇంకా పసుపుతోటి ఇంకా ప్రతి చోటన బొట్లు పెట్టుకున్నానండి. దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. ఇంకా అందరూ అలాగే పెట్టుకుంటారు కదండి ఫోటోలు అనగా, నేను కూడా ఇంకా అలాగే పెట్టుకున్నానండి. చక్కగా అసలు నేను ఒకరోజు ముందే ఇవన్నీ లైన్ చేసుకుంటానండి. నాకు కొంచెం ఏంటో మరి అసలు అవ్వలేదండి పని, హడావిడి అయిపోయింది. ఉగాది పండుగ రోజునే హడావిడి అయిపోయిందండి. చిన్నపిల్లలతో ఇంకా ఇంటి పని సైడ్ చేసుకోవడం, ఇంకా పూజ చేసుకోవడం, ఇంకా మధ్యలో ఏదో వీడియో తీసుకోవడం అలా అయిపోయిందండి. ఇదేనండి అస్సలైంది నా యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం ఎలా స్టార్ట్ చేశానో, ఫస్ట్ గుండగా ఉగాది కూడా నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పండుగ ఇదేనండి. అలాగే ఈ చెట్టు కొన్న తర్వాత ఫస్ట్ కాపు కూడా ఇదేనండి. అసలు భలే ఉందండి నిజంగా. కొత్త ఛానల్, ఫస్ట్ పండగ, ఇంకా ఫస్ట్ కోసి మామిడికాయతో ఇంకా చూపిస్తున్నాను. అర్థమైంది కదండి, నేను చెప్పేది మాట్లాడేస్తున్నాను కానీ మీకు అర్థమైందో లేదో తెలీదు. అర్థం అవ్వకపోతే చెప్పండి, కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా చూసారు కదండి, మా పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసానండి.
ఇంకా తర్వాత ఏముందండి, ఇంకా ఇవన్నీ ఒక చోటన పెట్టుకుని ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలతోటి అరుచుకుంటూ ఇంకా చేశానండి. అసలు నిజంగాను ప్రతి సంవత్సరం ఏమో కానీ ఈ సంవత్సరం పచ్చడి చాలా బాగా కుదిరిందండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా పిల్లలిద్దరికి ఇంకా చిత్తు బుక్కులు ఉంటాయి కదండి మనకి, ఈ సిరుకు బుక్ ఇచ్చి ఇంకా పెన్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టేసానండి. ఇంకేం రాసుకుంటారో రాసుకుంటని నేను ప్రశాంతంగా కూర్చుండి ఇంకా పచ్చడికి చేసుకుంటున్నానండి. కొత్త బెల్లం ఉంటుంది కదండి, ఇంకా ఫ్రెష్గా కొట్టుకాడ నుంచి తెప్పించుకున్నానండి బెల్లం. తెప్పించుకున్న తర్వాత ఇంకా చక్కగా మెత్తగా ఈ రోట్లోని ఇలా దంచుకున్నాను, చూస్తున్నారు కదండి. నేను ఎప్పుడు పచ్చడి చేసినా సరే ఈ రోట్లోనే దంచుతానండి. నేను ఈ రోటి కొన్న కాడ నుంచి నేను ఉగాది పచ్చడి కూడా అప్పటి నుంచే చేస్తున్నానండి. అది చెప్పడం మర్చిపోయానండి. అది రోలు కొంచెం పైన ఇలాగా మనం దంచుకుని రాయి ఇరిగిపోయిందండి, కనిపిస్తుంది కదండి. చిన్న ముక్కతో అలా దంచుతున్నానండి. అది కొత్తది తీసుకోవాలి. అది లేని వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఉప్పు కళ్ళు వాడతాం కదండి, అవి కూడా కొంచెం ఇంకా అందులో వేసేసుకుంటే ఇంకా వాటితో పరంగా చక్కగా మెత్తగా అయిపోతుందని ఇంకా వేసుకున్నానండి. ముందుగానే ఇంకా ఒక పళ్ళులో పెట్టుకుని చిన్న షార్ట్ వీడియో చేసుకుందామని ఇంకా డెకరేషన్ చేసుకున్నానండి. ఇంకా సరిగ్గా తీయలేదు, ఇంకా హడావిడి అయిపోయింది. చక్కగా తీసుంటే బాగుండు అనిపించింది అండి. తర్వాత ఒక చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను కదండి, ఇంకా అది మెత్తగా పిసుకున్నానండి. ఇంకా అదంతా ఇంకా తుక్కు లేకోకుండా చక్కగా ఒక గిన్నెలోని వడగట్టుకుంటే తీసేసుకుంటే దాన్ని పక్కన పెట్టేసుకుంటే దాని పని అయిపోద్దండి. ప్రతి పని ఎలా చేసుకున్నాను ఏంటని చూపిస్తున్నానండి. మీకు కానీ బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా ప్రతి పని ఫాస్ట్ పెట్టేస్తే ఎలాగా, ఇంకా ఇలా కూడా చూపించాలనేసి ఇంకా చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను కొంచెం పెట్టానండి ఫాస్ట్, మరీ స్లో అయితే ఇంక మరీ బోర్ కొట్టేస్తుందని. ఎలా ఉంటున్నాయండి వీడియోస్? ముందు మీద పర్లేదండి, ఇంకా అలాగే బోర్ కొడుతున్నాయో లేదో కొంచెం చెప్పండి. కామెంట్లో కామెంట్స్ చెప్పండి. నేను ప్రతిదీ అడుగుతున్నానండి. నేను అసలు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా వల్ల నేను అసలు అది చెయ్యనండి. మీకు ఏది నచ్చితే నేను అదే చేస్తానండి. మీరు ఏదన్నా ఒకవేళ నేను అడుగుతున్నాను కదా, ఏదన్నా ఒకవేళ మెసేజ్లో రిప్లై ఇస్తారేమో, అది మార్చుకుందామని చూస్తున్నానండి. మీరు ఏది చెప్పినా అది చేస్తానండి ఖచ్చితంగా. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇంకా చెట్టు నుంచి నేనే కోసి తెచ్చుకున్నాను వెళ్ళి. అది చాలా దూరం అండి చెట్టు, మాకైతే వేప చెట్టు లేదు. నేను ఇంకా వెళ్ళి ఇంకా ఈ పువ్వులు లేనిది ఇంకా పచ్చడి ఉండదు కదండి. ఇంకా చింతపండు, బెల్లము అవన్నీ అంటే చాలా ఈజీగా దొరికేస్తాయి కదండి. మామిడికాయ పువ్వే దొరకదు కదండి, దొరుకుతుందిలేండి, కాకపోతే మనం కొట్టుగడికి వెళ్ళి తెచ్చుకోవాలి, షాప్ కాడికి. కానీ ఫస్ట్ టైం మామిడికాయ అండి అది, కొత్త ఛానల్, ఫస్ట్ పండుగ. ఇంకా చెట్టు ఫస్ట్ కాపు కాయ అండి. ఏదో నా భాషలో ఏదో నాకు వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాను. నేను అసలు నేను రియల్గా ఎలా మాట్లాడతానో సేమ్ అలాగే మాట్లాడేస్తున్నానండి. మీకు అర్థమవుతుందిలేండి. నేను అంత ఇదిగా మరీ దారుణంగా మాట్లాడేయట్లేదులేండి. ఏమన్నా అర్థం కాకపోతే కనుక నేనే అడుగుతున్నానండి. నా మాటలు ఏమన్నా మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్లో కామెంట్ చేయండి అనేసి క్లియర్గా స్పష్టంగా మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను అంటున్నానండి. ఇంకా మామిడికాయ కూడా చక్కగా ముక్కలు చేసుకున్నానండి. మామిడికాయ అసలు బాగా తీపి మామిడి చెట్టు కాదండి, ఇది బాగా పులిపిండి. అసలు ఒక్క మామిడికాయ వేసుకుంటే సరిపోద్దండి. మనం ఏదన్నా చేపల కర్రీలో కానీ ఇంకా రొయ్యల కర్రీలో కానీ వేసుకుంటే కనుక అసలు చాలా పులుపు వచ్చేద్దండి, అంత పులిపిండి అది. అసలు అది ముగ్గితే రసాలు అంటారంట కదండి, ఇంకా అది అవుతుంది అంటున్నారు. చూద్దాము అది కూడా ఏ రసాలు అవుతాయో, పుల్లగా ఉంటాయో తెలీదు. కాకపోతే మామిడి చెట్టుకి కాయలు కాస్తుంటే ఎప్పుడు కొద్దామా అనుకున్నానండి. అలాగే దగ్గరలో ఉగాది వచ్చింది కదా అని ఉగాది రోజున కొద్దామని ఇంకా అలాగే ఉగాది రోజునే కోసానండి. ఇంకా దంచి పెట్టుకున్నాను కదండి ఆ బెల్లం ముక్కలు, ఆ ఇంకా అందుట్లో ఉల్లిపాయ అంటున్నానండి. బెల్లం దంచుకున్న పొడి,
ఉప్పు కూడా వేసుకున్నాను కదండి. 2 మిశ్రమం కలిపి వేసేసుకుంటున్నానండి. అసలు ఏదో మామూలుగా రియల్గా మాట్లాడేస్తున్నానండి. నేను చేసుకునే విధానం అయితే చెప్తున్నా. నేను చాలా అంటే చాలా సింపుల్గా చేశానండి. ఇంకా మిరియాలు కూడా మర్చిపోయానండి దంచుకోవడం. ఇంకా అవి తీసుకోండి. మిరియాలు కూడా కారానికి తగ్గ మిరియాలు తీసుకుంటే ఇంకా రోట్లో ఇది కూడా దంచేసుకుంటున్నానండి. మెత్తగా దంచేసుకుంటే చక్కగా అన్నిట్లో కలిసిపోతుంది కదండి. పలుకులు అక్కడక్కడ తగలకుండా మెత్తగా ఉంటే చక్కగా కలిసిపోతుంది. ఇంకా చింతపండు గుజ్జు కూడా చక్కగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. అది కూడా వేసేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. అసలు ఏంటోనండి నాకు డౌట్, మరి అందరికీ ఉంటుందో లేకపోతే నాకే ఉంటుందో తెలియదండి. ఉగాది పచ్చడి చాలా సింపుల్ అండి. బెల్లం, చింతపండు, మిరియాలు, మామిడికాయ అండి. అసలు ఉగాది రోజు కాకుండా మిగతా రోజులు ఆ పచ్చడి చేయరండి. అసలు నాకు తెలిసినంత వరకు ఎవరు చేయరు. అది ఆరోగ్యంగా పరంగా కాకుండాను మామూలుగా మనకి ఇంకా హెల్త్ బాగున్నప్పుడు కూడా కొంచెం అది తింటే దాని టేస్ట్ బాగుంటుంది కదండి. పులుపులుగా తీగా చాలా బాగుంటుంది కదండి. సరేనండి, ఇంకా మొత్తం అయిపోయిందండి. ఇంకా చేసేసుకున్నానండి. అది కూడా లైట్ని ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. పూజ చేయడం కూడా చూపిద్దాం అనుకున్నానండి. ఇంకా లేట్ అయిపోయిందనేసి ఇంకా అలా చూపిస్తున్నానండి. ఎలా చేసుకున్నానండి పూజ. నా పూజ నేను ఎలా చేసుకున్నానో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అసలు నేను ముఖ్యంగా కోరుకునేది మీకు కామెంట్ అండి. అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను, నా పనులు ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా అన్న డౌట్ నాకు ఉంటుంది కదండి. అది ఒకవేళ మీకు నచ్చితే పర్లేదండి, నచ్చకపోతే కనుక ఖచ్చితంగా చెప్పండి. నేను మాత్రం కర్రీ చేసుకుంటానండి. ఇంకా అంతేనండి. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా సింపుల్గా రైస్ వండేసానండి. ఇంకా అంతేనండి. ఇంకా అయిపోయింది. నా పండుగ ఇలా జరిగింది. బాయ్.